ఇక టీజీఎస్ఆర్టీసీని జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. నెల 10న చర్చలకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కార్మిక శాఖ చర్చలకు పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మికులను చర్చలకు పిలిచింది కార్మిక శాఖ. బ్రేకింగ్లో చూస్తున్నాం. టీజీఆర్టీసీ జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 10న చర్చలకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కార్మిక శాఖ చర్చలకు పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మికులను చర్చలకు పిలిచింది కార్మిక శాఖ. బ్రేకింగ్లో చూస్తున్నాం. టీజీఆర్టీసీ జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 10న చర్చలకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కార్మిక శాఖ చర్చలకు పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మికులను చర్చలకు పిలిచింది కార్మిక శాఖ. టీజీఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించింది కార్మిక శాఖ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ఏం జరుగుతోంది? ఎట్టకేలకు చర్చలకు పిలిచింది అంటున్నారు కార్మిక శాఖ. వీళ్ళు ఎన్ని డిమాండ్లు గవర్నమెంట్ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఏం జరుగుతోంది? రణబాబు, అంటే మొన్న లాస్ట్ 27వ తేదీన కార్మిక ఆర్టీసీ జేఏసీ ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి తమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. మొత్తం 21 డిమాండ్లతో ఈ నోటీసులు జారీ చేసింది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి, లేదంటే ఈ ఫిబ్రవరి 9కి మేము డెడ్లైన్ పెడుతున్నాం, తర్వాత మాత్రం ఖచ్చితంగా సమ్మెకి వెళ్తామంటూ కూడా స్పష్టంగా ఆ నోటీసులో పేర్కొంది. దీంతో కార్మిక శాఖ పేరుతో నోటీసులు అయితే ఈరోజు ఆర్టీసీ జేఏసీకి అందాయి. 10వ తేదీన ఈ మొత్తం అంశాలపై చర్చించి ఈ సమస్యలన్నింటికి పరిష్కారాన్ని కనుక్కుందాం అనేటువంటి విషయాన్ని కార్మిక శాఖ తన నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. 10వ తేదీన ఆర్టీసీ జేఏసీ, ప్రస్తుతం ఆ జేఏసీలో ఉన్న కొన్ని సంఘాలన్నీ కూడా ఈ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ చర్చలకైతే రాబోతున్నారు. ముఖ్యంగా కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు, ఆర్టీసీ సంబంధించి అధికారులు వీరంతా కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు. చాలా అంశాలు అందులో ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ముఖ్యంగా అంటే రిటైర్మెంట్లు అవుతున్నాయి, కానీ భర్తీ స్థానాలు చేయడం లేదు. కొంతమంది సిబ్బందిపైనే ఈ పరిభారం పడుతుంది. దీని మూలంగా ఇబ్బంది అవుతున్న విషయం చెప్తాం. ముఖ్యంగా ఆర్టీసీ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ డిమాండ్లో స్పష్టంగా ఇటు ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువ వాడడం మూలంగా ఇక్కడ ఆర్టీసీలో ఉన్న సిబ్బందికి ఇబ్బంది అవుతుంది. అంటే ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇట్లా చేయడం మూలంగా సిబ్బంది కూడా నష్టపోతున్న విషయాన్ని అటు కార్మిక సంఘాలు అంటే ఆర్టీసీ సంబంధించిన జేఏసీ చెప్పే ప్రయత్నం చేసింది. తమకు సంబంధించి పెండింగ్లో ఉన్న అనేక బిల్లులు, ముఖ్యంగా వేతన బకాయిలకు సంబంధించిన బిల్లు, చాలా రోజులుగా ఆ బిల్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా తమ డిమాండ్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇట్లా 21 డిమాండ్లతో వీటన్ని కూడా ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులను తీసుకోవడం మూలంగా వచ్చే రోజుల్లో భవిష్యత్తులో ఆర్టీసీ సిబ్బందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అద్దె బస్సులు తీసుకున్న, ఎలక్ట్రిక్ బస్సు తీసుకున్న ఒకవేళ వాటిని కూడా ఆర్టీసీకి అప్పగించి డ్రైవర్లను, సిబ్బందిని అంతా కూడా ఆర్టీసీ సిబ్బందిని వాడుకునే విధంగా ఉండాలంటూ కూడా తమ డిమాండ్లో వారిని పేర్కొనడం జరిగింది. ఇలాంటి అన్ని 21 డిమాండ్లకు సంబంధించి ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసు సంబంధించి చర్చించే అవకాశం ఉంటుంది. మరి ఈ చర్చల్లో ఆర్టీసీ సంబంధించి అధికారులే పాల్గొంటారా, మంత్రి మరి ఇప్పుడు ఎవరైతే
పొన్నం ప్రభాకర్ ఉన్న రవాణా శాఖ మంత్రిగా ఆయన కూడా పాల్గొంటారన్న విషయంలో కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. అధికారులతో పరిమితం అవుతారా, ప్రభుత్వం నుండి ఖచ్చితంగా మంత్రి కూడా హాజరవుతారన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సింది. ఏదేమైనా ప్రస్తుతం అంటే చర్చలకు పిలవడం అయితే దాని శుభసూచకంగానే తమకు సంబంధించి విజయంగానే కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. మొత్తం అంశాలన్నీ కూడా క్లియర్గా మాట్లాడి ఒకవేళ స్పష్టత వస్తే మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, లేదంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ సమ్మె నోటీసును కొనసాగిస్తాం, సమ్మెకు వెళ్తాం అంటూ కూడా ప్రస్తుతం కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రమణ.